సిగ్గున్నదా బుద్ధి ఉందా లంచోడికి అన్నం తింటాడా వాడు అన్నం తింటాడా గడ్డి తింటాడా పొలం పండితే మేము కూడా తినాం మా ఇడ్లు తింటాయి అట్లా కూడా ఈవరంతా ఒక లంచోడు కాడు ఆ మొదగాల డీడీ కట్టుకొని మొదగాల మాకు ఇంత కావాలని చెప్పి కేంద్రానికి లెటర్ రావద్దా అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మొత్తం మేము ఇచ్చేసినాం ఈ రోడ్ల మీద రైతులే కాదంటారు వీళ్ళు రైతులే కదా వాడిని చెప్పు తీసుకొని మేడ కట్టను లంచోడుకుని వాడికి మేము ఎంత కోసం పడతాను 9 రోజులు 10 రోజుల కాంచాలి ఎంతసేపు పంటలు ఎట్లా పడతాయి మాకు ఆ మొక్కలు పని చేస్తాయా లేకపోతే అదేమైనా వరి పని చేస్తుందా ఏం పడితే లాస్ట్ చెప్పు పెట్టుబడి వస్తుందా ఆ పెట్టుబడి రాదు ఏ రాదు మేము ఎట్లా చావాలి మేము ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు ఉంటారు నాకే ఓట్లేదు సిగ్గు కాదు వాడిని చెప్పు తీసుకొని రేపు ఎన్నికలు రాని వాడిని చెప్పు మేడ కడతాం మేము అంత కోపం వస్తుంది అంత కోపం కాదు అసలు బతుకుతేరు ఉందా అసలు ఉయ్యా దుఃఖమందులు లేకపోతే బతుకుతేరు ఉందా ఉన్నదా ఇప్పుడు ఏం చేయాలి ఏం సావాలి మేము సావాలి వాడు కాదు ఆ లంచోడికి మంచిగానే ఉంటాడు వాడు కేంద్రానికి వాడు ఫిర్యాదు చేసుకోవద్దా కేసు అయితే ఏంది నాకేం పీకేది లేదు వచ్చేది లేదు ఇల్లు ఇక్కడ కూడా దుఃఖంతో ఉన్నాం ఇక్కడ ఆ జైల్లో పెట్టే కూడా కొంచెం సుఖంగా తిని పట్టుకుంటాము 4 రోజులు 6 రోజులు ఈ దుఃఖం కంటే ఆడ కొద్దిగా సుఖంగా ఉంటాం ఇది మార్పు అంటే ఇది మార్పు అంటే ఇది ఇట్లా కోసం పెట్టేయాలని ఇది మా మార్పు మాకు ఇక 2 లక్షలు మాఫీ చేస్తాం ఆడవాళ్ళకు 1300 ఇస్తాం ఇక లోట ఫీజు ఇస్తాం అని చెప్పి అట్లా మాట్లాడారు కదా అట్లా మాట్లాడి ఇట్లా బొక్కలు నెట్టింది మమ్మల్ని